ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం కళ్యాణక్క నీకోసం ఎవరో వచ్చారట. పిన్ని నిన్ను తయారై కిందికి రమ్మంది. చిలిపి ఏం తెలియనట్టే. ఓహో, ఇది కూడా నేనే చెయ్యాలన్నమాట రాజావారికి. ఉండు, దండని చుట్టని.
అది బ్రహ్మాండంగా ఉన్నావు. ఇక పదా. ఎక్కడికి? అయ్యో పాపం, ఏం తెలీదే. రా. వెళ్ళమంటుంటే అక్కడే ఉండు, అక్క ఇప్పుడే వస్తుంది. ఏంటక్కా అక్కడే నించుండిపోయావు? ఆయన గారు నీకోసం గదిలో పడిగాపులు కాస్తున్నారు. ఏంటి ఆలోచిస్తున్నావు? పిన్ని నీతో చెప్పలేదా? చెప్పింది. మరి ఇక్కడే నిలబడిపోయావే, వెళ్ళు. ఏటి అట్టా చూస్తున్నారు? మీకోసం ఎంత కట్టబడి వచ్చానో తెలుసా? ఆటో వాళ్ళని అడిగి మీ ఇల్లు ఎక్కడ కనుక్కుని ఈడదాకా వచ్చాను. ఏటో బయట అంతా గందరగోళంగా ఉంది. నేను ఒకటి అడుగుతుంటే వాళ్ళు ఒకటి చెప్తున్నారు. మిమ్మల్ని చూడాలనిపించింది, అందుకే వచ్చాను. అయ్యో, ఏటైంది? ఎందుకట్ట వెళ్ళిపోతున్నారు? మిమ్మల్ని ఏమండే? ఇదిగో మిమ్మల్ని ఓసారి నా మాటనండి. ఏం చేస్తావయ్యా? అక్క ఎందుకలా ఏడుస్తూ వెళ్ళిపోయింది? ఏం చేస్తావయ్యా? అక్క ఎందుకలా ఏడుస్తూ వెళ్ళిపోయింది? నిన్నే అడుగుతుంటే చెప్పవే. పాపం అక్క ఎప్పుడు ఇలా చేయలేదు. ఏం జరిగింది? నాకేటి తెలీదు. నన్ను చూడగానే
ఏడుత్తూ లగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఏటైందో ఏమో, నాకంతా అయోమయంగా ఉంది. ఆగమన్నా ఆగలేదు, ఈయనకుండా లగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. చాలే నిన్ను చూడగానే అనుకున్నాను నువ్వు అమాయకుల్లా నటిస్తున్నావని. మా అక్కని ఏమనన్నావా? సత్య ప్రమాణంగా నేను ఏటి అనలేదు. అయినా ఆమెని నేనెందుకంటాను? ఆవిడ కోసం ఎత్తుక్కుంటూ ఏడదాకా వచ్చాను. ఎందుకు ఈ ఘనకార్యం చేయడానికా? చేసింది చాలు గాని పద పద బయటికి నడు. ఇదిగో ఇంకెప్పుడు ఇటువైపు రాకు. అబ్బా గుమగుమలు ఆడిపోతోంది. ఏం చేస్తున్నావు పద్మా? పకోడీలు తయారు చేస్తున్నాను. నువ్వేం చేసినా బ్రహ్మాండంగా ఉంటుందని రాజీవ్ ఎప్పుడూ చెప్తాడు. మీ అన్నయ్య ఉన్నాడా? లేడు, మళ్ళీ ఆ గుడికే వెళ్ళాడు. ఆ గుడి స్పెషాలిటీ ఏంటబ్బా, ఎప్పుడూ అక్కడికే వెళ్తున్నాడు? ఏమో మరి, ఆయనకే తెలియాలి. అక్కడి ప్రసాదం రుచి మరిగాడేమో. అయ్యుండొచ్చు. అయినా ఇక్కడ తింటున్నది చాలేదేమో అక్కడికి వెళ్తున్నాడు. దాని వెనకాల ఓ కారణం ఉంది పద్మా. ఏంటది? ఏముంది, నువ్వింటి దగ్గర సరిగ్గా అన్నం పెట్టడం లేదని, అందుకే పాపం గుళ్ళ చుట్టూ గోపురాల చుట్టూ ప్రసాదాల కోసం ప్రదక్షిణలు చేస్తున్నాడని అంతా అనుకోవాలని ఆయనగారు ఆలోచన. అమ్మో, అమాయకుడిలాగా కనిపిస్తున్నాడు గాని ఆయనగారు ఏవీ తక్కువ తినలేదు. అవును, నిజమే. అయినా అయ్యుండొచ్చు. రాజీవ్ ఎప్పుడొస్తానన్నాడు? ఇంకో 4 రోజుల్లో వస్తా అన్నారు. ఆయన వచ్చే లోపల ఈయన గారిని ఇక్కడి నుంచి పంపించేయాలి. ఏముంది, ఆయన గారు వస్తే ఈయన్ని వెళ్ళనివ్వరు. ఆ మధ్య అక్కడి నుంచి ఫోన్ చేసినప్పుడు వేడు మాట్లాడాడంట. మావయ్య ఇక్కడే ఉన్నాడంటూ నిజం చెప్పేశాడు. అది పట్టుకొని నన్ను నిలదీశారాయన. ఆయనకి నచ్చి చెప్పేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. అలాగా? అవును. రేపు ఆయన తిరిగి వస్తే అన్నయ్యని ఇక్కడే ఉంచుకుందాం అంటారు. నా మాట వినరు. అవునవును, అది నిజమే. వాడి సంగతి తెలిసిందే కదా, బంధుప్రీతి ఎక్కువ. ఏం బంధుప్రీతో నా బొంద. అయినా నాకు లేని ప్రేమ ఆయనకెందుకు? 10 సార్లు అడిగారు తెలుసా ఫోన్లో. చిన్నప్పటినుంచి అంతే, వాడి తీరే అంత. ఏం తీరో ఏమో. ఆయన గారు వచ్చేలోగా ఈయన గారిని ఇక్కడి నుంచి పంపించేయాలి. దానికి నేను మంచి ప్లాన్ ఆలోచించాను. ప్లానా? ఏంటది? ఏముంది, నువ్వు కూడా ఆ ఊరెళ్ళిపోతున్నానని చెప్పు. వేణును కూడా తీసుకెళ్తున్నానను. ఇంటికి తాళం వేసి వెళ్ళిపోతున్నానని చెప్పు. అక్కడికెళ్ళాక ఎప్పటికి తిరిగొస్తావో తెలియదని స్పష్టంగా చెప్పు. రాజీవ్ దగ్గరే కొన్ని నెలలు ఉండిపోవాలనుకుంటున్నానని చెప్పు. ఇంకేం చేస్తాడు, మూటా ముల్లే సర్దుకుని ఇక్కడి నుంచి చక్కా పోతాడు. నిజమే, ఇప్పటిదాకా నాకు తట్టలేదు. మొత్తం ఇంటికి తాళం వేసి వెళ్ళిపోతానంటే ఇంకేం చేస్తాడు? ఇక్కడి నుంచి కదలకు తప్పదు. అందుకే మరి నేనిదంతా ఆలోచించింది. థ్యాంక్స్ వదినా, భలే మంచి ఐడియా ఇచ్చావు. ఆయన గారు గుడి నుంచి తిరిగి రాగానే ఈ విషయం చెప్తాను. రాజీవ్ పని ఇంకా పూర్తి కాలేదని, అక్కడే ఇంకొన్నాళ్ళు ఉండాల్సి వచ్చేలా ఉందని ఆయన ఫోన్ చేశారని, వేణుతో పాటు నన్ను కూడా అక్కడికి వచ్చేయమన్నారని అన్నయ్యకి చెప్తాను. నీకింత మంచి ఐడియా ఇచ్చినందుకు నాకేం పార్టీ ఇవ్వవా? అందుకేగా పకోడీలు తయారు చేస్తున్నాను. నువ్వు అలా వెళ్ళి హాల్లో కూర్చో, చిటికలో పట్టుకొచ్చేస్తాను. పకోడీలతోనే పార్టీ అన్నమాట. నీ గడుస్తనం పోనిచ్చుకున్నావు కాదు.
ఏటి అట్ట సుత్తనారు? మీకోసం ఎంత కట్టబడి వచ్చానో తెలుసా? ఆటో వాళ్ళని అడిగి మీ ఇల్లు ఎక్కడ కనుక్కుని ఈడదాకా వచ్చాను. ఏటో బయట అంతా గందరగోళంగా ఉంది. నేను ఒకటి అడుగుతుంటే వాళ్ళు ఒకటి చెప్తున్నారు. మిమ్మల్ని చూడాలనిపించింది, అందుకే వచ్చాను. ఇదిగోండి మిమ్మల్ని. ఏటి గుడికొచ్చి లోనికి రాకుండా వెళ్ళిపోతున్నారు? మిమ్మల్ని ఇదిగోండి మిమ్మల్ని. ఏటి పిలుస్తా అంటే వినకుండా అట్ట వెళ్ళిపోతున్నారు? అసలు ఏటైంది మీకు? ఏటో మీదంతా తీరు. ఆ రోజు ఎందుకట్ట ఏడుతా వెళ్ళిపోయారు? అప్పటినుంచి అది ఆలోచిస్తున్నాను తెలుసా? నేనెంత బాధపడ్డానో మీకేటి తెలుసు? అయినా మీకోసం ఎత్తుక్కుంటా మీ ఇంటి దాకా వస్తే ఎందుకట్టా చేశారు? చెప్పండి, ఎందుకట్టా చేశారు? అది అసలు మీ ఇల్లేనా? ఆడ అంతమంది మనుషులున్నారేటి? ఆ అమ్మాయి ఎవరో ఎట్టం వచ్చినట్టుగా నన్ను తిట్టిపోసింది. నేను మిమ్మల్ని ఏదో అన్నానని, అందుకే మీరు అట్ట వెళ్ళిపోయారని నన్ను ఆడిపోసుకుంది. నేనేటి చేయలేదని చెప్పినా వినలేదు. ఆలోచించండి, అట్లాంటి మాటలంటే మీరు ఎంత బాధపడిపోతారు? అసలు అయినా ఆవిడెవరు? మీకు ఏటవుద్ది? మీ చెల్లెలేమో అనుకున్నాను, కానీ ఆ తర్వాత ఆలోచిస్తే కాదని అనిపించింది. మీరాడా? ఆవిడాడా? నక్కకి నాగలోకనుకున్నంత దూరం. ఇంత మంచి మడిసికి అట్లాంటి చెల్లెలు ఉండడం ఏంటి? చెల్లెలే ఉండదనుకున్నాను. చెప్పండి, ఆవిడెవరు? నన్ను ఇప్పుడేం అడుగుతూ నేనేం చెప్పలేను. అదేటి? ఎందుకని? ఏం లేదు, ఎప్పుడైనా తీరిక చూసుకొని నీకంతా చెప్తాను. ఇప్పుడు మాత్రం చెప్పలేను. ఆ రోజు జరిగిన దానికి మాత్రం నీకు సారీ చెప్పాలి. నాకు ఆ రోజు మనసు బాగోలేదు. నేను ఎందుకలా ప్రవర్తించానో నాకే తెలీదు. ఆ తర్వాత దాని గురించి చాలాసేపు ఆలోచించాను. నా ప్రవర్తన మూలంగా నువ్వు చాలా బాధపడి ఉంటావని ఊహించాను. అలా చేసినందుకు నాకు ఆ తర్వాత చాలా సిగ్గేసింది. అందుకే 1-2 రోజులు ఇటువైపు రాలేదు. నిన్ను కలిసినప్పుడు నీకు క్షమాపణలు చెప్పుకోవాలని మాత్రం ఆ రోజే నిర్ణయించుకున్నాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. పర్వాలేదులేండి, దాందే ఉంది. అది కాదు, పాపం నా కోసం వెతుక్కుంటూ అంత దూరం వచ్చావు. మా ఇంటికొస్తే నీకు మంచినీళ్ళైనా ఇవ్వలేదు. మర్యాద కోసమైనా ఓ 4 మాటలు మాట్లాడలేదు. పిచ్చిదానిలాగా ప్రవర్తించాను. పైగా నా కోసం అక్కడి దాకా వచ్చి నా మాటలు పడ్డావు. సర్లేండి, వదిలేయండి. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తా మీరు బాధపడటం దేనికి? చెప్తున్నారుగా మనసు బాగోలేదని. అవును, మనసు ఎందుకు బాలేదు? ఒంటో బాగుండలేదా? అబ్బే, అది కాదు, అలాంటిదేమీ లేదు. మరి నీకు ఇంకెప్పుడైనా చెప్తానులే. ప్రస్తుతానికి దాని గురించి మర్చిపో.